ఇప్పుడు ఎలక్షన్ సీజన్ మేమందరూ చూస్తున్నాము. మీరు యాజ్ యూత్ కూడా చాలా అవగాహనగా అన్ని డెవలప్మెంట్స్ వాచ్ చేస్తున్నారు. మన జిల్లాలో ఇంకా మా స్టేట్లో కూడా జనరల్ ఎలక్షన్స్తో సహా ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ మరియు పంచాయతీ ఎలక్షన్స్ కూడా నిర్వహించడం జరుగుతున్నది. సో ఈ అన్ని ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతున్నది. అట్ ది సేమ్ టైం ఈ ప్రక్రియలో ముఖ్యమైన పాత్రం ఒక ఓటర్కి ఉంది. సో జిల్లా యంత్రాంగం ఎంతో ప్రయత్నం చేస్తే ఎన్రోల్మెంట్ ద్వారా మీ అందరికీ త్రూ పబ్లిసిటీ అవగాహన చెప్పడం, చివర్లో టర్నౌట్ ఓటరింగ్ టర్నౌట్ మీద అందరికీ కలిసినట్టుగా ఒక బాధ్యత మేము అనుకుంటేనే టర్నౌట్ బాగుంటాయి అనేది నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ నోట్ ఆప్షన్తో సహా ఈసారి సాయంత్రం సమయంలో 1 గంట ఎక్స్ట్రా, అంటే నార్మల్ ఎలక్షన్స్లో 7 o'clock మార్నింగ్ నుంచి 5 o'clock ఈవినింగ్ వరకు ఓటింగ్ టైం ఉంటుంది. ఈసారి ఫస్ట్ టైం 6 PM వరకు టైం పెంచడం జరిగింది. సో చాలా ఫుల్ డే ఆల్మోస్ట్ సమయం ఉంది. ఎవరైనా ఎంత బిజీ ఉంటే కూడా తప్పనిసరిగా సమయం తీసేసి ఓటింగ్ మీ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓట్ వేసుకోవచ్చు. నేనైతే ఆ రోజు చాలా బిజీ ఉంటాను, కానీ నేను తప్పనిసరిగా టైం తీసి వెళ్ళి ఓట్ చేస్తాననేది కూడా ఒక తప్పనిసరిగా చేస్తామనేది ఒక ఆలోచన ఉంది. సో మీరందరూ కూడా ఇట్ టేక్స్ ఓన్లీ 1 minute, బట్ దాట్ 1 minute ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద డెమోక్రసీ ఆఫ్ దిస్ కంట్రీ. సో ప్లీజ్ గో టు ద రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్. అండ్ దీంట్లో చాలా ముఖ్యమైన ఒక అంశం, ఇప్పుడు జస్ట్ ఒక 10 రోజు కూడా కాదు, 30 మార్చ్ అయితే దాదాపు 8 రోజు మిగిలింది. ఎవరైనా ఇప్పుడు ఓటు హక్కు ఇంకా లేదు అంటే మాకే లిస్టులోనే పేరు లేదు అట్లా అనుకుంటే దయచేసి వెంటనే Form 6 క్లెయిమ్ ఫైల్ చేయండి. మీరందరికీ ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ అంతే ఇంటర్నెట్కి మీ అందరికీ బాగా అవగాహన ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.